మనకు కరెంటు సప్లై కావాలి అంటే కరెంటు ఫ్లో కావాలంటే మనకు ఒక కండక్టర్ ఉండాలి. కాబట్టి మనం అల్యూమినియం వాడతాం. సో పదార్థాలు 3 రకాలు: కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. కండక్టర్ ద్వారా కరెంటు పోతుంది, మనకు లాభమే. అప్పుడప్పుడు ఇన్సులేటర్ ద్వారా కూడా లాభం అవుతుంది. ఇన్సులేటర్ అంటే ఏదైనా రబ్బర్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు. ఇప్పుడు మనకు హై టెన్షన్ వైర్ ఉంది అక్కడ 33 kV. అక్కడ దాని కింద మనకి ఇనుప స్తంభం ఉంది, ఇది పాతకాలం ఇనుప స్తంభం. ఇప్పుడు ఒకవేళ ఇట్లాంటి వైర్ నుంచి 33 kV పవర్ పోతున్నప్పుడు ఇనుప స్తంభంకు కరెంట్ వస్తే కింద షాక్ వస్తుంది, ముట్టుకున్న వాళ్ళు చనిపోతారు. కాబట్టి దీనికి ఇనుప స్తంభానికి మధ్య మనకి ఇన్సులేటర్ ఉంటుంది. ఇన్సులేటర్స్ 2 టైప్స్: పోర్సెలిన్ ఇన్సులేటర్ ఉంటుంది, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ పాలిమర్ ఇన్సులేటర్ ఉంటుంది. ఇది పోర్సెలిన్ ఇన్సులేటర్ అంటే ఒక రకంగా మట్టితోని, పింగాణితో తయారైంది. దీని కనుక మీరు చూస్తే ఇది 33 kVకి వాడతారు. ఇక్కడ పవర్ కేబుల్ ఇట్లుంటుంది, ఇది స్తంభంకో లేకపోతే పోల్కో ఫిక్స్ అయి ఉంటుంది. ఎందుకు ఈ పోర్సెలిన్ లేదా ఇట్లాంటి పాలిమర్, ఇది లైట్ వెయిట్, దీన్ని ఇప్పుడు లేటెస్ట్గా ఇవే వాడుతున్నారు. ఇది ఇన్సులేటర్గా పనిచేస్తుంది, అంటే దీని నుంచి కరెంట్ ప్రసరించదు. ఎందుకు వీటిని ఇట్లా డిస్క్ షేపులుగా తయారు చేస్తారు, ఎందుకు ఇట్లా గ్రూవ్స్ ఉన్నాయి? దీనికి గల కారణం ఏంటి? దీనికి గల కారణం ఏంటంటే ఎప్పుడైతే ఇట్లా కరెంట్ హై టెన్షన్ వైర్ నుంచి కరెంటు పోతుంటుందో ఇక్కడున్న ఇనుప స్తంభంకు మధ్యలో ఒక ఫ్లాష్ ఓవర్ కరెంటు పాస్ కావచ్చు. ఎప్పుడంటే దీని మీద ఇప్పుడు డస్ట్ ఉంది, డస్ట్ లేకపోతే తేమ, వాన పడ్డప్పుడు కరెంటు మెల్లమెల్లగా లీక్ అయ్యి, ఒకవేళ ఇక్కడ ఏం లేకుండా నేను డైరెక్ట్ ఒక పిల్లర్ లాగా పెడితే కరెంటు డైరెక్ట్ వచ్చి ఇక్కడికి వస్తుంది, అంటే కింద స్తంభంకు షాక్ వస్తుంది. సో కరెంటు లీకేజ్ను అరికట్టడానికి దీన్ని క్రీపేజ్ డిస్టెన్స్ అంటారు. అంటే కరెంట్ ఇలా పాకుతూ కిందికి వస్తుంది. సో పాకే అప్పుడు డిస్టెన్స్ పెరగడానికి ఇట్లా గ్రూవ్స్ తయారు చేస్తారు, దీన్ని క్రీపేజ్ డిస్టెన్స్ అంటారు. సో పాల్లో కనుక మీరు చూస్తే ఇది ఒక ప్లాస్టిక్ రబ్బర్ లాంటిది, ఇలా డిస్టెన్స్ ఎక్కువైంది. కాబట్టి హై కరెంట్, హై వోల్టేజ్ కూడా ఫ్లాష్ ఓవర్ అంటే కరెంటు లీక్ కాదు, కిందికి సప్లై కాదు, కాబట్టి కిందున్న వాళ్ళకు షాక్ రాదు. ఇంకొకటి, ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డైరెక్ట్ డిస్టెన్స్ను మనం క్లియరెన్స్ డిస్టెన్స్ అంటాం. అంటే ఇది క్లియరెన్స్ డిస్టెన్స్. మీరు క్రీపేజ్ డిస్టెన్స్ అంటే ఒక దారం పెట్టి ఇలా కొలిస్తే క్రీపేజ్ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసమే ఈ పింగాని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న ఇన్సులేటర్లు కప్పు సాసర్ల లాగుంటాయి. మీరు ఇంకా ఎక్కువ హై టెన్షన్ వైర్లలో వీటిని ఇంకెక్కువ వాడతారు. ఇది 33 kV కాబట్టి దీనికి 3 వాడారు. మామూలు దానికైతే ఒక 11 kVకి ఇది వాడతారు. ఒక 220 వోల్ట్కి అయితే ఇట్లాంటిది వాడతారు.